హలో పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్ బెడ్ టైమ్ స్టోరీస్. పిల్లలు, మనం చెప్పుకునే బుల్లిబుజ్జి కథల కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా. అయితే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్టోరీ నెంబర్ 24, ఒంటె నక్క తోడేలు. అసలే వేసవికాలం, అందులోనూ ఎండ విపరీతంగా కాస్తోంది. అలాంటి వేసవికాలంలో ఒకానొక ఊర్లో ఒక ఒంటె జీవిస్తూ ఉండేది. ఆ ఒంటె తన యజమాని చెప్పిన అన్ని పనులు చేస్తూ ఉండేది. ఎంతో దూరాలు పోయేది, ఎన్నో బరువులు మోసేది. కానీ తన యజమాని కనీసం తనకి సరైన తిండి కూడా పెట్టకుండా, తనకి దాచుకోవడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా తనతో చాలా పనులు చేయించుకునేవాడు. ఆ ఒంటె ఆ కష్టాన్ని భరించి ఇక తన వల్ల కాదని గ్రహించి ఒకానొక అదునైన సమయం చూసుకొని ఆ ఒంటె ఆ యజమాని దగ్గర నుంచి పక్కనున్న అడవిలోకి పారిపోయింది. కానీ ఏం లాభం, వేసవి కాలం వల్ల ఒక్క ఆకు లేదు తినడానికి, ఇంత గెడ్డైనా దొరకటం లేదు. ఆ అడవిలో జీవిస్తున్న చిన్న చిన్న ప్రాణులు కూడా ఆ ఎండ తాటికి భరించలేక చచ్చిపోతున్నాయి. ఒంటికి కనీస తిండి కూడా దొరకలేదు. అలా తిండి కోసం చూడగా వారం రోజులు గడిచిపోయినాయి. అలా గడిచిన ఒక వారానికి అటుగా ఓ నక్క కనిపించింది. ఆ నక్క ఒంటిని చూసి, "ఓ ఒంటె బావా, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే" అని ఒంటెను పలకరించింది. ఒంటె, "అవును నాయనా, నాది ఈ ప్రాంతం కాదు, నాది పక్క ఊరు. అక్కడి నుంచి తిండి కోసమని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేసాను. కానీ ఎదవ ఎండాకాలం, అసలు ఇంత గడ్డైనా దొరకదే తినడానికి. వారం రోజులైందయ్యా తిని" అని ఒంటె చాలా నీరసంగా నెమ్మదిగా ఆ నక్కకి చెప్పింది. నక్క కూడా, "అవును, నాకు కూడా ఆహారం దొరికి 10 రోజులవుతుంది. ఆకలితో చాలా అలమటించిపోతున్నాను. పద అయితే ఇద్దరం కలిసి నీ ఆహారాన్ని నువ్వు వెతుక్కో, నా మాంసాన్ని నేను వెతుక్కుంటాను" అని ఇద్దరూ జతకట్టి నడవడం ప్రారంభించారు. అలా నడుస్తున్న వీళ్ళకి మరికొద్ది దూరంలో ఒక గుంటనక్క, ఒక తోడేలు కలిసి వాటి ఆహారం కోసం వెతుకుతున్నాయి. అలా 2 జంటలు తారసపడగా తోడేలు గుంటనక్క, "ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు?" అని అడిగింది. అందుకు, "ఆహారం దొరక్క వెతుక్కుంటూ తిరుగుతున్నాం" అని నక్క బదులిచ్చింది. అందుకు తోడేలు కూడా, "మేము అదే పనిగా తిరుగుతున్నాం. అయితే ఒక పని చేద్దాం, నలుగురు కలిసి వెతుక్కుందాం ఆహారాన్ని. గుంపుగా ఉంటే ఆహారం త్వరగా దొరకచ్చు, ఎవరి కంటపడినా నలుగురు పంచుకోవచ్చు" అంటూ తోడేలు బదులిచ్చింది. అందుకు నక్క ఒంటె సరేనని నలుగురు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. అప్పటికి మరో 10 రోజులైంది. అలా వాళ్ళు అడివంతా గాలించి నడుస్తూ ఉండగా ఎండకి బాగా అలసిపోయినారు. అక్కడ దగ్గరలో ఒక పెద్ద ఎండిపోయిన తొర్రున్న చెట్టు కనిపించింది. ఆ చెట్టు పక్కనే వీళ్ళకి సహాయంగా ఒక చిన్న నీళ్ళ గుంట కనిపించింది. "అమ్మయ్యా దేవుడా, కనీసం మాకు ఉండడానికి నీడిచ్చేవు, తాగడానికి నీళ్ళైనా ఇచ్చావు" అనుకుంటూ నలుగురు కలిసి అలసిపోయి ఆ చెట్టు నీడకి చేరుకున్నారు. ఒంటె చాలా నీరసపడిపోయింది. పాపం 2-3 వారాలు గడిచాయి. ఒంటె చాలా దిగులుగా ఓ పక్కన కూర్చొని సేద తీరుతుంది. అంత లోపల తోడేలు నక్కని కన్నుగొట్టి పక్కకు పిలిచి, "నక్క, మనం మాంసాహారులం, ఒంటె శాకాహారి. ఒంటె పచ్చగడ్డి కోసం, ఆకుల కోసమే చూస్తుంది, కానీ మనం మాంసం కోసం చూస్తున్నాం. మనం ఆకులు అలమని తెల్లాం కనుక ఆ ఒంటెని ఎలాగోలా నమ్మించి మోసం చేసి అమాంతం తినేద్దామా" అని తోడేలు నక్కని అడిగింది. అందుకు నక్క, "ఏమనుకుంటున్నావు? అది ఒంటె, దాన్ని చూసావా ఎంతుందో? దాన్ని తిందామని దాని మీదకు పోయామంటే ఎగిరి తన్నిందంటే మనం వెళ్ళి ఎక్కడ పడతామో మనకే తెలీదు. నీకు చాలా తొందర ఎక్కువ. నేను ఒంటిని తిందామని చాలా రోజుగా కాసుకుని కూర్చున్నాను. ఒక పని చేద్దాం, ఒంటెని
బలంతో మనం గెలవలేం. అందుకని నేను ఒక ఉపాయం చెప్తాను, నీవు అలా చేస్తే మనం ఒంటిని హాయిగా పంచుకొని తినచ్చు అని నక్క తోడేలుతో చెప్పింది. అందుకు తోడేలు, సరే ఏం చేయమంటావో చెప్పు, చేస్తాను అనింది. నువ్వేం చేస్తావంటే కాళ్ళు నిగడదన్ని పొట్టని ఉబ్బెట్టి చచ్చినట్టు పడుకో, నేను రావే తోడేలా అని నా నోటి నుంచి వచ్చేంత వరకు నీవు నేనేం చేసినా కూడా కదలకూడదు, అప్పుడే ఒంటి నమ్ముద్ది అని తోడేలుకు చెప్పింది. తోడేలు అలాగే అని నక్క చెప్పినట్టు కాళ్ళను నెగడబెట్టి పొట్టను ఉబ్బబెట్టి చచ్చినట్టు పడుకుంది. నక్క మెల్లగా ఒంటి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఒంటి బావా, ఏంటి సంగతి, ఏంటి అలా నీరసంగా ఉన్నావు, ఏమైంది చెప్పు అని అడిగింది. ఒంటే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, చూడు నక్క, ఎంత అన్యాయమో, ఈ ఎండాకాలం వల్ల నాకు కనీసం ఇంత పచ్చగడ్డైనా దొరకలేదు, ఇంత పెద్ద శరీరానికి ఆకలి వేయడం వల్ల నాకు నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతోంది, నాకేం చేయాలో అర్థం కావటం లేదు, ఈ ఎండాకాలం ఎప్పుడు పోతుందో ఎప్పుడు వర్షాకాలం వస్తుందో అని రోజులు లెక్కెట్టుకుంటున్నాను నక్క అని ఒంటే చాలా బాధగా చెప్పింది. అందుకు నక్క, "ఆ, నువ్వు శాకాహారివి గనక నీకు ఆ పాటలేమో, మేం మాంసాహారం కదా, మాకు అలాంటి బాధలేం లేవు, మేము ఆకలికి ఓర్చుకున్న నాళ్ళు ఓర్చుకొని చచ్చినట్టు అలా పడిపోతాం, ఎప్పుడైతే వర్షం పడి చినుకులు పడతాయో అప్పుడు మా తోట ఉన్నవాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేస్తారు, అంతే, మేము మళ్ళీ బతికి నడుచుకుంటూ వచ్చేస్తాం, అప్పుడు ఆ వానాకాలంలో దొరికిన మాంసాన్ని తింటూ హాయిగా బతికేస్తాం అని నక్క ఒంటితో చెప్పింది. ఒంటే ఆశ్చర్యపోతూ, అవునా, నిజమా, చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతుకుతారా అని అడిగింది. అందుకు నక్క, నీకు ఈ విషయం తెలీదా, అయ్యో రా నీకు చూపిస్తా మరి, మా తోడేలన్నయ్య అప్పటికే అలా పడుకో ఉన్నాడు, దా నేను నీకు నిరూపిస్తా అని తోడేల దగ్గరికి వెళ్ళి తోడేల్ని బాగా కదిలిచ్చింది, బాగా కొట్టింది, దాన్ని గీకింది. తోడేలుకు మంట పుడుతున్నా కూడా నక్క చెప్పింది కదా, అందుకని చంచినట్టు అలాగే పడుకోంది ఒంటెని నమ్మించడానికి. ఒంటి దాన్ని చూసి, అయ్యో నిజమే తోడేలు చచ్చిపోయింది అని ఆశ్చర్యంగా చూస్తోంది. కంగారు పడకు ఒంటె బావా, ఇప్పుడు చూడు అని గుంట నక్కని సాయంగా పిలిచి ఆ తోడేలను లాక్కుంటా వెళ్ళి నీళ్ళల్లో పడేసింది. అన్నయ్య, వానాకాలం మొదలైంది, లేచిరా అని పిలిచింది. వెంటనే తోడేలు ఒళ్ళు విదిలించుకుంటూ ఆ నీళ్ళ గుంటలో నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూసిన ఒంటె ఆశ్చర్యపోయి కళ్ళల్లో సంతోషం తెచ్చుకొని, అమ్మయ్య, ఇకనైనా ఈ ఆకలి బాధను కొన్నాళ్ళు భరించి ఇలా పడుకొని చచ్చినట్టు ఉంటే వర్షాకాలానికి ఎలాగో గడ్డి మొలుస్తుంది, అప్పుడు తినొచ్చు అని మనసులో అనుకొని నక్కతో, సరే నక్క, నా వల్ల ఇంకా ఓపిక లేదు, నేను అలా చచ్చినట్టు పడిపోతాను, వానాకాలం వచ్చాక నన్ను లేపి ఆ నీళ్ళలో వేసి బతికించండి అని చెప్పి ఒంటె పాపం ఆ నక్కను నమ్మి అలా పడుకుంది. అప్పటి వరకు అమాయపు ముసుగులో ఉన్న ఆ నక్క, గుంట నక్క, తోడేలు వాళ్ళ వికృతమైన క్రూరమైన ముఖాలను బయటపెట్టి అమాంత ఒంటె మీదకు దూకి ఒకరు ఒంటె మెడని, ఒకరు ఒంటె వీపు భాగాన్ని, ఒకరు పొట్ట భాగాన్ని పట్టుకొని దాన్ని చంపి తినడం మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆకలితో ఉన్న తోడేలు ఆ ఒంటె పొట్టని చీల్చి దాని పేగులన్నీ బయటికి లాగి వాటిని శుభ్రం చేసుకొని తినాలన్న ఉద్దేశంలో నదిలోకి పట్టుకుపోయింది. వెళ్తూ వెళ్తూ, నేను వచ్చేంత వరకు ఈ ఒంటె మాంసాన్ని ఎవరైనా ముట్టుకున్నారంటే మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరించి నీళ్ళల్లోకి పోయింది. నక్క తోడేలు చెప్పిన మాటను పట్టించుకోకుండా ఒంటె మెదడును తిందామని తల కొరకడానికి వెళ్తుంది. గుంట నక్క దాన్ని చూస్తూ, అమ్మో ఏంటి తినడానికి వెళ్తున్నావు, తోడేలు మొత్తం ఆ మాంసం ముక్కలని లెక్కెట్టుకొని మరీ వెళ్ళాడు, అది వచ్చే లోపల మనం కానీ తిన్నామంటే మనల్ని ఉప్పు పాత్ర వేస్తుంది, వద్దు, తోడేలు రాని కలిసి తిందాం అని చెప్పింది. అయితే నువ్వు చూస్తూ కూర్చో, నా తిండి నేను తింటాను అని చెప్పి నక్క ఆ ఒంటి తలని చీల్చి దాని మెడను తినడం మొదలుపెట్టింది.
అలా మెదడు తిన్న సంతోషంలో దానికి ఒంటె గుండెని కూడా తినాలనిపించి ఒంటె గుండెని చీల్చి ఆ గుండె పీకి తింటుంది. ఇది చూస్తున్న గుంటనక్క ఇంకా ఆకలి భరించలేక అది కూడా ఆ వీపు భాగాన్ని తినడం మొదలుపెట్టింది. అంతలో పేగుల్ని నీళ్ళల్లో బాగా కడిగి వాటిని తిన్న తోడేలు ఆ పేగుల్ని మెడ చుట్టూ వేసుకొని ఒంటె మాంసం దగ్గరికి వచ్చింది. వచ్చి అది కూడా ఒంటె మెదడు తిందామని తల భాగం దగ్గరికి వెళ్ళింది. అక్కడ మెదడు లేదు. ఏంటి గుంటనక్క, నేను వచ్చేంతవరకు మాంసాన్ని తినొద్దని చెప్పాను కదా, ఇక్కడ ఒంటె మెదడు కనబడడం లేంటి ఏంటి అని గుంటనక్కని గడుమాయించి అడిగింది. అందుకు గుంటనక్క భయపడుతూ నక్క వంక చూసింది. నక్క ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, ఒంటెకి బుర్ర ఉంటే మన మాట విని దాని ప్రాణాల మీదకి తెచ్చుకొని చచ్చిపోతుందా ఏంటి, దానికి బుర్రే లేదు అని చెప్పింది. సరేనని ఒంటె గుండెనైనా తిందామని గుండె భాగం దగ్గరికి వెళ్తే గుండె లేదు. ఏంటి గుంటనక్క, ఏమి నాతో ఆటలాడుతున్నారా, గుండె లేదేంటి అని గుంటనక్కని గట్టిగా కసురుకున్నాడు. గుంటనక్క ఈసారి నా పని అయిపోయిందిరా బాబు అని భయపడుతూ నక్క కేసి చూసింది. ఏంటి నా వైపు చూస్తున్నావు, ఆ మాంసం తిన్నప్పుడు నీ బుద్ధి ఏమైంది అని గుంటనక్కని భయపెట్టింది. గుంటనక్కకు గుండెలు జారిపోయినాయి. వెంటనే తోడేలు నీ సంగతి చెప్తాను చూడని గుంటనక్కను తరవడం మొదలుపెట్టింది. గుంటనక్క భయపడి ఆ మాంసం వద్దురా బాబు అని దండం పెట్టి పరిగెత్తసాగింది. తోడేలు కూడా గుంటనక్కకు బుద్ధి చెప్పాలని గుంటనక్క వెనకాల పరిగెత్తింది. ఇదే సందుగా చూసుకొని తిన్నంత మాంసాన్ని తినేసి ఆ ఎండిపోయిన చెట్టు త్వరలోకి మిగతా ఉన్న ఒంటె మాంసాన్ని మొత్తం ఆ గుంటలోకి వేసేసి అసలు అక్కడ ఒంటె లేదు, దాని మాంసమే లేనట్టు చేసి కూర్చొనుంది. గుంటనక్కను వెతుక్కుంటున్నా వెళ్ళిన తోడేలకి గుంటనక్క జాడలు ఎక్కడా కనపడలేదు. పరిగెత్తి అలసిపోయి ఆకలి వేసి మాంసం తిందాన్ని తిరిగి వచ్చింది. వచ్చి చూస్తే మాంసం ఎక్కడా, అసలు అక్కడ మాంసం ఉన్న ఆనవాలే లేవు. తోడేలు నక్కని అడిగింది, ఏ నక్క, మనం తిన్న మాంసం ఎక్కడా, మనం చంపిన ఒంటేది అని అడిగింది. ఒంటే మాంసమా, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని తోడేలుకి జవాబు ఇప్పించింది. ఇదిగో మనతో పాటే ఉన్న ఒంటెని మనం మోసగించి చంపి తినేసాం. గుంటనక్క అందులో ముందుగా గుండె భాగాన్ని తినిందని నేను దాన్ని తరిమాను కదా అంటే, అవును గుంటనక్కని తరిమావు, మరి ఏమైంది, మరి గుంటనక్కని తరిమినప్పుడు మాంసం ఉండాలి కదా. అయ్యో అన్నయ్య, నువ్వు గుంటనక్కని తరిమావంటే నేను దానికి అవునని అంటున్నాను, మాంసం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, ఆకలితో ఉండి ఉండి నీకు మెదడు పనిచేయటం లేదు అని తోడేలుకి జవాబిచ్చింది. తోడేలు నక్కని పసిగట్టి, నాకే టోపీ పెట్టాలని చూస్తున్నావా, నీ నక్క జిత్తులో నా దగ్గర కాదు, నీ పప్పులు నా దగ్గర ఉడకవు, ఎక్కడ మాంసం ఏది అని తోడేలు నక్క మీదకి కోపంగా వెళ్తుంది. నక్క ఇంకా నా ఆటలు సాగవని చెప్పి తోడేల్ని అలా ఉరికించి ఆ చెట్టు త్వరలోకి వెళ్ళి దాంకుంది. ఆ తొర్ర నక్క పట్టేంత మాత్రమే ఉంది. తోడేలు ఆ త్వరలోంటి చూస్తూ, చూడు ఎన్నాళ్ళ త్వరలో ఉంటావు, నువ్వు చేసిన మోసానికి నిన్ను చంపిగాని ఇక్కడి నుంచి కదలు, నీ పేగులు మెల్లో వేసుకుని అడివంతా తిరిగితే గాని నాకు నీ మీద ఉన్న కోపం చల్లారదు. ఎన్ని రోజులు ఆ త్వరలో ఉంటావు, ఆ మాంసం అయిపోదా, నువ్వు బయటికి రావా, ఇక్కడే కాచు కూర్చుంటా, ఎప్పుడైతే వస్తావో నిన్ను హింసించి హింసించి చంపుతా అని ప్రతిజ్ఞ చేసింది. అదే సమయంలోకి అక్కడికి నీళ్లు కోసమని ఓ గుర్రం వచ్చింది. త్వరలో నుంచి దాన్ని చూస్తున్న నక్క, నన్ను చంపి ఏం మూట కట్టుకుంటామన్నాయా, అద్దో పెద్ద గుర్రం వచ్చింది, ఇద్దరం కలిసి దాన్ని తిందాం పద, నీ భ్రమ తొలగొద్ది, ఒంటే లేదు గింటే లేదు, లేని ఒంటెను పట్టుకొని ఉన్నదని ఊహించుకుంటున్నావు, ఇద్దో కళ్ళ ముందర నీకు గుర్రం కనిపిస్తోంది, దాన్ని ఎలాగోలా మాయ చేసి ఇద్దరం కలిసి తిందాం పదన్నయ్య, మనలో మనకెందుకు గొడవ అని తోడేలుని ఏమార్చింది. పాపం బుద్ధి లేని తోడేలు నమ్మి, సరే రా తమ్ముడు, ఆ గుర్రాన్ని ఎలాగోలా తిందాం పద, నేను పోయి అమాంతంగా దాన్ని మెడబట్టుకొని కొరుకుతాను, రా నాకు తోడుగా ఉండు అని నక్కను పిలిచింది. నక్క త్వరలోంచి బయటకు వచ్చి, అయ్యో అన్నయ్య, నీకు ఆకలికి
పూర్తిగా మతి చెడించింది. ఆ గుర్రాన్ని చూసావా? మనం ఏమాత్రం ఏమారినా ఇక్కడ పరిగెత్తిందంటే ఎక్కడో పోయి తేలుతుంది. నీకు కొద్దిగా బుర్ర లేదన్నయ్య, ఉపాయంగా ఆలోచించాలి అని నక్క ముందుగా వెళ్ళి గుర్రం దగ్గరికి వెళ్ళి, గుర్రం బావా, గుర్రం బావా, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇది మా చోట, నువ్వు మా నీళ్లు తాగేస్తున్నావు అని గుర్రంతో అనింది. మీ చోట? ఏం రాసి పెట్టావా ఏంటి? ఇది అందరి చోటు, నీళ్లు తాగడం అని నేను ఆ గట్టు నుంచి ఇక్కడికి వచ్చాను అని గుర్రం జవాబిచ్చింది. ఓ అవునా, ఇదిగో ఇతను మా అన్నయ్య తోడేలు గారు, నమస్కారం పెట్టు, ఈ ప్లేస్ ఆయిందే అని గుర్రానికి చెప్పింది. గుర్రం ఓ అవునా, నమస్తే తోడేలు గారు అని మాట్లాడుకున్నారు. అలా గుర్రాన్ని మాటలో పెట్టి పెట్టి, అవును నీళ్ళ కోసం ఇంత దూరం వచ్చావు, మీ చోట నీళ్లు లేవా అనేసి అంటే అందుకు గుర్రం, నీళ్ళే కాదు, ఆహారం కూడా లేదు, గడ్డి లేదు, నేను దాదాపు 10 రోజులుగా పస్తుండి ఇలా నడుచుకుంటూ ఇంత దూరం వస్తే గాని నాకు గుక్కె నీళ్ళు దొరకలేదు అని గుర్రం నక్కతో చెప్పింది. ఓ అవునా, అయితే మనం అడవిలో నివసిస్తున్నాం. అడవి ధర్మం ప్రకారం ఒకరు చస్తే గాని ఇంకొకరికి ఆకలి తీరదు. కనుక మనం ముగ్గురు ఉన్నాం. మన ముగ్గురిలో ఎవరో ఒకరు చచ్చిపోయి మిగతా వాళ్ళ ఆకలి తీర్చాలి. అదే అడవి న్యాయం. ఏమంటావు గుర్రం బావా అని గుర్రంతో అన్నాడు. అవును కదా, సరే, ముందుగా ఎవరు చావాలో మాట్లాడుకుందామా అని గుర్రం తెలివిగా జవాబు చెప్పింది. అందుకు నక్క, వయసులో చిన్నవాళ్లే ప్రాణత్యాగం చేసి పెద్దవాళ్ళ ఆకలి తీర్చాలి, అదే అడవి ధర్మం అని నక్క బదులిచ్చింది. అవునా, అయితే ఇంతకు ఎవరు పెద్దవాళ్ళు అని గుర్రం మొదలుపెట్టగా, నేనే పెద్దవాణ్ణి. దేవతలు రాక్షసులు పోట్లాడుకునే సమయంలో కనీసం దాన్ని చూసే భాగ్యం కూడా లేదు. అప్పటికే నేను ముసలాన్ని అయిపోయి నా కళ్ళు కూడా కనపడలేదు అని ఏదో చెప్తూ ఉండగా తోడేలు వెంటనే దాన్ని అందుకొని, అవును నిజమే, ఆ దేవతలు రాక్షసులు కొట్లాటలో నా మనవళ్ళు కూడా చచ్చిపోయినారు. ఇప్పుడు నా మునిమనవల్ని సాకలేక నా తంటాలు పడుతున్నాను అని తోడేలు చెప్పింది. అయ్యో, అయితే మీరంతా నాకన్నా చాలా చిన్నవాళ్ళు. నేను దేవతల దయ్యాలు యుద్ధం చేయని సమయానికే పుట్టేశాను. నేను ఎప్పుడు పుట్టాను, ఎక్కడ పెరిగానో నా యజమాని నా కాళ్ళ వెనకాలన్న గీటికి రాసిపెట్టాడు. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి, నేనే మీకంటే పెద్దవాణ్ణి అని తోడేలుకు నక్కకు జవాబిచ్చింది ఆ గుర్రం. అందుకు నక్క, నాకు కళ్ళు కనపడవు కదా అన్నయ్య, అందుకు పెద్దవాడివి, నువ్వే వెళ్ళి చూడు అని తోడేలుకు చెప్పింది. పాపం గుర్రం వెనకాలకి వెళ్తే ఏం జరుగుతుందో తెలియని ఆ బుర్ర తక్కువ తోడేలు ఆ నక్క మాట విని గుర్రం వెనకాలకి పోయి సరిగ్గా నిలబడింది. వెంటనే గుర్రం బిగ్గరగా ఒక్క రంకె వేసి 2 కాళ్ళతో ఎగిరి ఆ తోడేలును గట్టిగా తన్నింది. ఆ కాళ్ళకున్న కడియాలు ఎంతో బలంగా పాపం ఆ తోడేలు డొక్కలో తగలడం వల్ల అది గింగిరాలు 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 తిరుగుతూ వెళ్ళి ఒక పెద్ద బండరాయికి తగిలి అక్కడికక్కడే చచ్చింది. గుర్రం ఇంకో రంకె వేసి అక్కడి నుంచి వెంటనే పారిపోయింది. ఇదంతా చూసిన నక్క, అమ్మయ్య, పేడ వదిలిపోయింది, లేకుంటే వంట మాంసంలో వాటా కావాలంట, నాతోనా దీని ఆటలు అని మనసులో అనుకొని అని పెద్దగా ఒక కేక వేసి ఆ త్వరలోకి వెళ్ళి ఆ ఒంటె మాంసం తింటూ వానాకాలం వచ్చే వరకు అక్కడే హాయిగా బ్రతికింది. ఈ కథ విని చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మంచి సజెషన్స్ ఇవ్వండి. మనం చెప్పుకునే కథలు అందరు పిల్లల దగ్గరికి వెళ్ళాలనేదే నా కోరిక. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మనం చెప్పుకునే చిన్నపిల్లల కథలు అందరి దగ్గరికి వెళ్ళేలా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఇక రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా.